నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 14, 2025 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:23. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ పాడ్యమి. పాడ్యమి తిథి ఏప్రిల్ 13 ఆదివారం పూర్తిగా ఉందండి. అదే పాడ్యమి తిథి మళ్ళీ ఏప్రిల్ 14 సోమవారం ఉదయం 6:25 వరకు మనకి కంటిన్యూ అవుతుంది. సూర్యోదయంతో ఉండడం వల్ల మనము సోమవారం కూడా పాడ్యమి తిథిగా పరిగణిస్తాము. తదుపరి చైత్ర బహుళ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. నక్షత్రం స్వాతి. స్వాతి నక్షత్రం ఏప్రిల్ 14 సోమవారం రాత్రి 10:18 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి తులారాశి. తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. యోగం వజ్ర రాత్రి 10:36 వరకు. తదుపరి సిద్ధి. కరణం కౌలవ ఉదయం 8:27 వరకు. తదుపరి తైతల రాత్రి 9:43 వరకు. తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఆదివారం రాత్ర అంటే సోమవారం తెల్లవారితే 1:54 నుండి తెల్లవారితే 3:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 అండి, మధ్యాహ్నం 1:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:53 అండి, మధ్యాహ్నం 3:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 అండి, ఉదయం 9 వరకు. యమగండం మధ్యాహ్నం 12 అండి, మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 అండి, మధ్యాహ్నం 3:33 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:28 అండి, తెల్లవారితే 5:16 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:35 మధ్యాహ్నం 12:21 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 మధ్యాహ్నం 12:41 ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సకల సైన్య పోషణ, సేవకుల పరిరక్షణ ధర్మరాజు ఎవరికి అప్పగించాడు? ఆప్షన్ ఏ అర్జునుడు, బి నకులుడు, సి సహదేవుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపిటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ధర్మరాజుకు మంత్రిగా ఎవరు నియమింపబడ్డాడు? దీనికైతే జవాబు ఆప్షన్ ఏ విదురుడు అండి. దీనికైతే కరెక్ట్ సమాధానం SSGRT అనే వాళ్ళు కరెక్ట్గా సమాధానం అయితే ఇచ్చారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు తమిళ సంవత్సరాది అండి. ఎవరైతే తమిళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రాలో కూడా బయటనైనా వాళ్ళకి తమిళ సంవత్సరాది శుభాకాంక్షలు అండి. మరియు ఈరోజు అశ్విని కార్తె ప్రారంభం తెల్లవారితే 5:45 కండి. మరియు ఈరోజు అంబేద్కర్ జయంతి కూడా, అందుకే అంబేద్కర్ నేషనల్ హాలిడే ఉందండి మనకి ఈరోజు మహిళా పొదుపు దినోత్సవం అండి. మరియు జాతీయ అగ్నిమాపక దినోత్సవం కూడా. మరియు శ్రీ రమణ మహర్షి గారు ఉన్నారు కదండి, ఆయన వర్ధంతి అండి ఈరోజు. మరియు నటుడు రామరెడ్డి గారి వర్ధంతి కూడా ఈరోజు. మరియు నటుడు రచయిత గొల్లపూడి మారుతూరావు గారి జయంతి అండి ఈరోజు. మరియు ఈరోజు 1912వ సంవత్సరంలో ఇదే రోజు టైటానిక్ ఓడ అనేది మునిగిపోయిందండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు విశాఖపట్నం జిల్లా నుండి రాపేటి నోకరాజారావు గారు మరియు రాపేటి వెంకటరత్నం గారి పెళ్లి రోజు అండి. వాళ్ళకి
పెళ్లి రోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు చేసుకున్న వాళ్ళందరికీ శుభాభినందనలండి. మీరు కూడా ఇలాగే తెలియజేయాలంటే అశ్విని రాయపట్టి ఇన్స్టా పేజ్లో మీ ఫోటోని, మీ పేర్లు, జిల్లా పేర్లు కూడా తెలియజేసినట్లయితే తప్పకుండా కూడా ఛానల్లో ప్రసారం చేయబడతాయండి. మరి ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు గోధుమ రాయి వేయటానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి మరియు పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి మరియు గృహప్రవేశం చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, ద్వారబంధం ఎత్తడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు అక్షరాభ్యాసం చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు మంచిదండి. అదేవిధంగా నూతన షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా లేదా ఓపెనింగ్ చేయాలన్నా కూడా మంచిదే. కార్లు ఏవైనా ఓపెనింగ్ చేయాలన్నా, పూజ చేయించాలన్నా కూడా మంచిదేనండి. అదేవిధంగా ఇల్లు స్థలాలకు సంబంధించి లేదా స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా లేదా వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదేనండి. మరియు ఎగ్జామ్స్కైనా, ఉద్యోగాలకైనా అప్లై చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈరోజు మంచిదండి. మరియు ఇల్లు స్థలాలకి లేదా ఇల్లులకి స్లాబులు వేయాలన్నా, బోర్లు తీయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.